ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం ద్వారా నిర్మితమైనటువంటి ఒక శాశ్వతమైన స్వతంత్ర కలిగినటువంటి సంస్థ. ఆర్టికల్ 324 ద్వారా ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్, విధులు, బాధ్యతలు, పార్లమెంటులోని ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించి, రాష్ట్రాలలోని శాసనసభ, శాసన మండలి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహణ, దానికి సంబంధించిన మార్గదర్శకాలు, సూత్రాలు, కంప్లీట్ సూపరింటెండెన్స్, డైరెక్షన్స్, కంట్రోల్, సర్వాధికారాలు కలిగినటువంటి సంస్థ ఎన్నికల సంఘం. లోకల్ బాడీస్కి సంబంధించి మనకున్నటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకి రాష్ట్రాలలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అది నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఎన్నికల నిర్వహణ, అందుకు ఇప్పుడు త్రిసభ్య కమిటీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇంకొక 2 కమిషనర్స్ ఉన్నారు. అయితే ఒకసారి నియామకం అయిన తర్వాత వారిని రిమూవ్ చేయటం, తీసివేయడం అనేటువంటిది అంత సులువైనటువంటి చర్య కాదు. ఒక సుప్రీం కోర్టు జడ్జిని తీసేయాలంటే అలాంటి ఒక ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది పార్లమెంటులోని 2 ఉభయ సభల్లో స్పెషల్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేసి ప్రెసిడెంట్కి పంపించి అసెంట్ తీసుకుంటే, అప్రూవల్ వస్తే తప్ప ఒకసారి నియామకమైనటువంటి కమిషనర్ని తీసేయడానికి అవకాశం లేదు. ఇదే సమయంలో ఈ ఎన్నికల కమిషన్కి ఒక విజన్ ఉంది, ఒక మిషన్ ఉంది. ఏ విధమైనటువంటి విజన్ అంటే, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కండక్టింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఎలక్టోరల్ డెమోక్రసీ, అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి ఇన్స్టిట్యూట్. అదే సమయంలో ఇండిపెండెంట్, ఇంటెగ్రిటీ, ఇంక్లూజివ్నెస్, అకౌంటబిలిటీ, అలాగే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి సంస్థగా ఎన్నికల సంఘానికి మిషన్ ఉంది. దీంతో పాటు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయాలి, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, రూల్ ఆఫ్ లా, ఈ అంశాలన్నిటినీ పెట్టుకుని ఒకవైపు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేస్తూ, మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా, స్వయం ప్రతిపత్తితో, ఒక ఫ్రీనెస్, ఫెయిర్నెస్, అంటే ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా అన్బయాస్డ్గా ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, పరిరక్షించాలి అనేటువంటి బాధ్యతలో కొన్ని సూత్రాలను, ఆదర్శాలను పెట్టుకుని నడుస్తున్నటువంటి సంస్థ ఇది. మరి ఇన్ని ఆదర్శాలు, ఇన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు, సూత్రాలను పెట్టుకుని ఈరోజు దేశవ్యాప్తంగా ఎందుకు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది? దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘంపై నమ్మకం ప్రజలు కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురయ్యింది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. మరొక వైపు అధికార పక్షం కూడా ఎన్నికల సంఘం ద్వారా జరిగే కార్యక్రమాల్లో ఏమి తప్పులు జరుగుతున్నాయనేటువంటి విషయం చెప్తుంది. మరి అప్పుడు ఎవరి నమ్మకం మీద ఈ ఎన్నికల సంఘం పనిచేస్తున్నదే ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. 1990 నుంచి 2014 వరకు పర్టిక్యులర్గా 25 సంవత్సరాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ టిఎన్ శేషన్ లాంటి వారు పనిచేసిన సమయం నుంచి ఆ 25 సంవత్సరాల్లో ఒక క్రెడిబిలిటీని, ఒక ట్రస్ట్ని ఎంతో ఎఫిషియెంట్గా పనిచేస్తున్నటువంటి సంస్థగా భారతదేశంలోనే కాదు, ఈ ప్రజాస్వామ్యం ఫాలో అయ్యేటువంటి ప్రతి దేశం ప్రపంచంలో భారత ఎన్నికల సంఘానికి ఆ రకమైనటువంటి విలువను సంపాదించి పెట్టినటువంటి ప్రవర్తన మనం చూసాం. కానీ ఈరోజు అంత ప్రతిభ కలిగి వర్ధీ ఇన్స్టిట్యూట్ అనేటువంటి క్రెడిబిలిటీని అక్రాస్ ది వరల్డ్ సంపాదించుకుని ఈరోజు ప్రజల నమ్మకం, రాజకీయ పార్టీల నమ్మకం కోల్పోవడం, అంటే అన్బయాస్డ్గా, నిష్పక్షపాతంగా, స్వయం ప్రతిపత్తి కలిగి పనిచేసేటువంటి సంస్థ ఒక కమిషనర్ని రిమూవ్ చేయాలంటే ఒక ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సినటువంటి విధానం ఎందుకు ఉంది అని అంటే, ఒక అటానమీని, అంటే ఒక ఇండిపెండెన్స్ని జ్యుడిషియరీకి కల్పించిన విధంగా రాజ్యాంగం కల్పించి ఉంటే, అంత ఇండిపెండెన్స్ కలిగి ఎవరికి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు, తలొగ్గాల్సిన అవసరం లేదు, తలదించుకోవాల్సిన అవసరం లేదు, ఆ రకమైనటువంటి రాజ్యాంగ రక్షణ కలిగి ఉన్నటువంటి సంఘం ఈరోజు ఎందుకు ప్రజల సమక్షంలో, పార్టీల సమక్షంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది, నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితికి వచ్చింది? ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంఘం అనేటువంటిదే ఈరోజు ఎదురయ్యేటువంటి సమస్య, చర్చ. ఒకవైపు బాల్ ఠాక్రే శివసేన అనేటువంటి పార్టీని స్థాపించి నడిపిస్తున్న క్రమంలో హేట్ స్పీచెస్ ఇస్తున్నారని, డివిజివ్
పాలిటిక్స్ చేస్తున్నారని, డివిజివ్గా అంటే వేర్పాటువాదంగా మాట్లాడుతున్నారని ఇదే ఎన్నికల సంఘం డిస్క్వాలిఫై చేసింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయిన్ సాంగ్, దానిలో అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉన్నాయని క్యాంపెయిన్ సాంగ్ని బ్యాన్ చేసింది. అలాంటి సంఘం 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక డివిజివ్ స్పీచ్, వేర్పాటువాదమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఒక బాల్ ఠాకరేని డిస్క్వాలిఫై చేసిన అదే ఎన్నికల సంఘం ఒక అభ్యర్థి మాట్లాడిన దానికి నోటీస్ ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షుడైనటువంటి నడ్డాకు నోటీస్ ఇస్తుంది. पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये? మాట్లాడిందేమో నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ప్రచారంలో, బట్ మీరు నోటీస్ ఇచ్చేది ఎవరికేనంటే ఆ పార్టీ అధ్యక్షుడికి. అంటే ఏమిటి ఈ రకమైనటువంటి ఆ డిఫరెన్షియేటింగ్ ట్రీట్మెంట్స్ అనేటువంటిది ఒకవైపు అనుమానాలకు దారితీస్తూ ఉంటే, మరొక వైపు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ ప్రెస్లో, ఒకవైపు మీడియా కొమ్ముగా వస్తున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అనేక రకాలైన రిపోర్ట్స్ వచ్చాయి. త్రిశూర్ లాంటి చోట ఓటర్ లిస్టులు పాడైనాయి అని, బెంగళూరులో ఓటర్ లిస్టులు ట్యాంపరింగ్ జరిగినాయి అని రిపోర్ట్స్ ఒకవైపు వస్తే, మరొక వైపు మధుర లాంటి కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం ఓటర్స్ని ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం ఇవ్వడం లేదని, మరొక వైపు గుజరాత్లో 700కు పైగా ఫిషర్మెన్ విలేజెస్లో వాళ్ళ ఓట్లు తీసేశారని, ఇలా అనేక రిపోర్ట్స్ వచ్చాయి. ఇదంతా కొన్ని కవర్ కానటువంటి అంశాలు అయితే, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని మీడియా వాళ్ళకి పిలిచి ప్రెస్ మీట్ చేయటం, దానిలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. ఒక 6 నెలల పాటు ఒక పరిశోధన చేసి బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న సెగ్మెంట్స్లో, మహదేవపుర అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1,250,000 ఓట్లు దొంగ ఓట్లుగా వచ్చాయి. రకరకాలుగా మిస్సింగ్గా, డూప్లికేట్గా, ఒకే అడ్రస్లో, ఇలా అనేక రకాల కేటగిరీస్ ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా వారు ప్రస్తావించడం జరిగింది. మరి ఈ ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున అనుమానాలకు దారితీసినా, ఒకవేళ ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఒక బాధ్యత కలిగినటువంటి సంస్థ నుండి వచ్చిన, చాలా సార్లు జ్యుడిషియరీ సువమోటో కేసెస్ తీసుకుని దాని మీద రెస్పాండ్ అవ్వడం, చర్యలు తీసుకోమని అడగడం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి ఒక ఇండిపెండెంట్గా ఉండేటువంటి సంస్థలు స్పందించడం మనం చూసాం. అలాంటిది ఇక్కడ ఇన్ని అభియోగాలు లేవనెత్తితే, ఒక వాగ్దానంతో నువ్వు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వాలని వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేయకుండా, అభియోగాలకు సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా ఎదురుదాడి, అంటే ఇంకో రాజకీయ పక్షం లాగా ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ మీద ఎదురుదాడి చేయటం ఏంటనేటువంటిది మరిన్ని అనుమానాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద, ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం వ్యక్తం చేసింది, ఓటర్ లిస్టులకు సంబంధించి అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకు అంటే, బీజేపీ లాంటి పార్టీకి మీరు వత్తాసు పలుకుతున్నారు, వారికి కొమ్ము కాస్తున్నారు, వారికి సంబంధించి కావలసిన విధంగా మీరు ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు, స్టాగర్ చేస్తున్నారు, ఫేజెస్లో పెడుతున్నారు, వాళ్ళకు అనువుగా చేస్తున్నారు, ఓటర్ లిస్టులను పాడు చేస్తున్నారు. అడిగినటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ఏ సమాచారం ఇవ్వడం లేదు? గంటకి పోలింగ్, 2 గంటలకు ఒకసారి ఇచ్చేటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా వచ్చిందని అడిగితే అది చెప్పలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది పోలింగ్ పర్సంటేజ్ ఎంత అంటే, ఈరోజు ఒక ఫిగర్, రేపు ఒక ఫిగర్, ఎల్లుండి ఒక ఫిగర్, కొన్ని రోజుల తర్వాత మరొక ఫిగర్ చెప్తున్నారు. వీడియోగ్రఫీ ఇవ్వండి అని అంటే వీడియోగ్రఫీ తీసేయమంటారు, ఆ తర్వాత కాల్ చేసామంటారు. ఎలక్ట్రల్ రోల్స్ మెషిన్ రీడబుల్ కంటెంట్ ఇవ్వండి, ఎవరైనా సరే చూస్తారు. ఎడిటింగ్ కాదు, ఓన్లీ రీడబుల్ ఫైల్స్ ఇవ్వండి, అందరూ చూసుకుంటారంటే ఎందుకు ప్రాబ్లం ఉంది? అవి ఇవ్వడానికి ఏంటి సమస్య? ఎందుకనంటే, ఏ ఓటరు ఎక్కడ నమోదై ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా పారదర్శకంగా జరగాల్సిన అంశాలే కదా. ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రజలకు తెలియాల్సిన అంశాలే కదా. అవి ఒక పార్టీ అడిగినప్పుడు అవి ఇవ్వడానికి సంకోచించటమే కాకుండా, లేదని పలు రకాల కారణాలు చెప్పడమే కాకుండా, అనుమానాలకు తావిచ్చే విధంగా ఏ అభియోగాలైతే పార్టీలు మోపుతున్నాయో వాటిని బలపరిచే విధంగా ఎన్నికల సంఘం ప్రవర్తన ఉందనేది ఒకవైపు. మరొక వైపు
ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే ముగ్గురు ఎన్నికల సంఘం కమిషనర్స్ వెళ్ళి పీఎంని కలిశారనేటువంటి వార్తలు పేపర్లో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ముగ్గురు కమిషనర్స్, ఒక రాజకీయ నాయకుడు ద్వారా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏ విధంగా వెళ్తారు? భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి అంశాలు. కానీ ఈరోజు జరుగుతుంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఒక పార్టీకి మీరు వత్తాసు పలుకుతున్నారు, వారికి ప్రయోజనకరంగా ఉండేటువంటి పనులు మీరు చేస్తున్నారు అనేటువంటి దానికి ఒక అనుమానం వస్తుందా లేదా? ఇది ఒకవైపు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ మీద అభియోగాలు పెట్టిందో, ఏమని పెట్టిందో, బీజేపీ వైపు మీరున్నారని చెప్తుందో, బీజేపీ వాళ్ళు కూడా ఏం చెబుతున్నారనంటే రాహుల్ గాంధీ ఎన్నికైన రాయ్బరేలీ కానీ, ప్రియాంక గాంధీ ఎన్నికైన వయనాడు కానీ, అఖిలేష్ యాదవ్ ఎన్నికైన దగ్గర కానీ, స్టాలిన్ ఎన్నికైన దగ్గర కానీ ఓటర్ లిస్ట్ అంతా తప్పులు తడకగా ఉన్నాయి, అందులో దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగ ఓట్లు వేస్తేనే మీరు కూడా గెలిచి పార్లమెంటుకు, లోక్సభకు వచ్చారు అని బీజేపీ చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి? కాంగ్రెస్కి నమ్మకం లేదు కమిషన్ మీద, ఇతర పార్టీలకు నమ్మకం లేదు కమిషన్ మీద. ఎందుకు? మీరు బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి. కానీ బీజేపీ చెప్తుంది ఏమనంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ గెలిచినటువంటి స్థానాల్లో ఓటర్ లిస్టులు తారుమారు అయిపోయాయి, దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్తుంది. అంటే ఎవరి వైపున మీరు ఉన్నారని ప్రతిపక్షాలు చెప్తున్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తప్పుల వల్ల, ఓటర్ లిస్టులో తప్పుల వల్ల, దొంగ ఓట్లు ఉండడం వల్ల వీళ్ళందరూ గెలిచారని చెప్తున్నారు. అంటే ఇటు బీజేపీకి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఇటు ప్రతిపక్షాలకి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. మరి ఏ రాజకీయ పార్టీకి కమిషన్ మీద నమ్మకం లేని పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎందుకు వచ్చింది? స్వతంత్రం వచ్చి ఇంతకాలం అయిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్నికల సంఘం మీద ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇలాంటి అభియోగాలు వచ్చాయి? ప్రజలు నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఆత్మావలోకనం చేసుకుని ప్రజల నమ్మకం పొందాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేది ఒకవైపు అయితే, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏమి డిమాండ్ చేస్తుంది అనంటే ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక ఇండిపెండెంట్, అటానమీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి సంస్థ, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయటమే కాకుండా పనిచేస్తున్నట్టు ప్రజలందరికీ కనిపించాలి, ఆ నమ్మకం నిలబెట్టాలి అనేది ఒకవైపు. ఓటర్ లిస్టులో జరిగేటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఉండాలనేది ఒకవైపు అయితే, మరొక వైపు ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా అనేక పొరపాట్లు జరుగుతున్నటువంటి సమయంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు వినియోగించుకుని ఎవరికి మేము ఓటేసాము అనే విషయం ప్రజలకు తెలిసే విధంగా ఎన్నికల నిర్వహణ జరగాలి అని అంటే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ మీదే ఎన్నికలు జరగాలి. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే ఎన్నికలు అనేవి బ్యాలెట్ పేపర్తోనే జరగాలి. ఈ విషయంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అనేక పార్టీలు ఈ విషయం మర్చిపోయారు. ఓటర్ లిస్టుల గురించి మాత్రమే మీరు మాట్లాడారు. ఓటర్ లిస్టులో జరిగేటువంటి తప్పులే కాదు, పోలింగ్లో జరిగేటువంటి తప్పులు, ఈవీఎం ద్వారా చేసేటువంటి మోసాలు కూడా జరగడానికి వీల్లేదు. ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. అలాంటి భారతదేశం ప్రజాస్వామ్యానికి ఈరోజు అందరికీ ఉదాహరణగా నిలబడినప్పుడు ఇక్కడ పారదర్శకత లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షించబడుతుంది? ఒకవైపు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో 2024 ఎన్నికల నిర్వహణలో అనేక తప్పులు జరిగాయి, ఓటర్ లిస్టులు తారుమారైపోయాయి, ఓట్లు ఉన్నవాళ్ళు పోయాయి, లేని వాళ్ళు వచ్చాయి, అన్నీ కూడా దొంగ ఓట్లు, సరైనటువంటి పారదర్శకంగా జరగలేదు అని దుమ్మెత్తిపోస్తూ ఉంటే, అధికార పార్టీ కూడా ఈరోజు ఏం చెప్తుందంటే ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో కానీ, కేరళలో వేనాడులో కానీ, తమిళనాడులో కానీ ఇలా అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ గెలిచాయని బీజేపీ కూడా చెప్తున్నటువంటి సమయంలో ఏ పార్టీకి 2024లో జరిగిన ఎన్నికల మీద నమ్మకం లేదు, ఓటర్ లిస్టుల మీద నమ్మకం లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే 2024 ఎన్నికలు ఒక ఫార్స్, అవి పారదర్శకంగా జరగలేదు, ప్రజల నమ్మకం కోల్పోయాయి. కాబట్టి 2024లో జరిగిన ఎన్నికలన్నీ కూడా రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.